హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మళ్ళీ వచ్చాను చిత్రనాథ్ని. మొన్న వేసారు కదా రాళ్ళు పరిచిందో చూపించలేదు, వీడియో తీయలేదు. మన ఆంధ్రప్రదేశ్లో అన్న చెల్లెలు కొట్టులని 2 విధాలుగా 2 చోట్ల ఉన్నదండి. ఒకటి అంతర్వేదిలోని, 2 మన వాడల రేవులోని. ఈ వాడల రేవు బీచ్కి వచ్చిన తర్వాత ఈ గోడ దగ్గర నుంచి రాళ్ళు కట్టుబడి చూసారు కదా, ఈ రాళ్ళు కట్టుబడి దగ్గర నుంచి స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట. మీకు చూపిస్తాను ఈరోజు, రండి చూసేద్దాం. ఇది చాలామంది అన్నచెల్లెల కొట్టుకు వెళ్ళడానికి దారి తెలియక చాలామంది కన్ఫ్యూజ్ ఊరంతా తిరుగుతున్నారు. ఇదిగోండి గోడ ఎండింగ్ ఇలా వచ్చిన తర్వాత ఇది రాళ్ళు కట్టుబడి వేశారు కదా, చూసారు కదా, ఇది కూడా వాలిపోతున్నట్టు ఉంది కదా, చూసారు, ఇది ఊడిపోతుంది మొత్తం. రాళ్ళని పోయే మొత్తం నాజు పట్టేసి వాటర్ వచ్చేయడం వల్ల దగ్గరికి చూసారు కదా, స్ట్రైట్ తడిచిపోయింది బాబోయ్. చూసారు కదా, సైడ్ అంతా ఉన్న ఏల మొక్కలు, చెరువు మొక్కలు అంటారు ఇట్లనే. అంతకుముందు బాగా ఎక్కువ ఉండేది, సముద్రం బాగా ఎదురుకొచ్చేయడంతో చాలా చెట్లు అన్నీ కొట్టుకుపోయాయి. అండ్ దెన్ అలాగే ఆ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, ఓఎన్జీసీ హీట్ వల్ల చాలా మట్టికి చెట్లన్నీ కోల్పోతున్నామండి మేము. మాకు ఎక్కువ అయిపోయింది. దానివల్ల కొబ్బరి చెట్లకి ఏంటి, ఏ చెట్లకైనా చూడండి అంతగా ఆదాయం రావట్లేదు. చూడండి ఇంకా మనం చూపిస్తాను చూడండి. ఉదయం అవుతుంది కదా, ఇదిగోండి సరదాగా ఇది అదేంటా దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి ఇక్కడ ఎవరో పాతారండి. అంటే మన సముద్రం గోదావరి వచ్చినప్పుడు సముద్రంలో కొట్టుకొని వచ్చేసింది ఒక బాడీ. ఆ బాడీని అక్కడ కప్పెట్టారు. ఆ కుక్క వచ్చి చూస్తుంది. ఇంకా మేము కూడా అక్కడ ఉండడం ఎందుకంటే దగ్గరికి ఎదురుకెళ్ళిపోయామన్నమాట. ఈ సముద్రం ఏంటంటే అండి, ప్రతిదీ కూడా ఎక్కడి నుంచో వచ్చిందంతా కూడా ఈ సముద్రం తీరాన్ని చేరుకుంటాయి. ఇక్కడ చాలా దొరుకుతుంటాయండి. అయ్యో అదేదో దూరంగా ఉందండి నాదేది. టీవీ పాతకాలం టీవీ. అయ్యో మొత్తం పగిలిపోయింది టీవీ. చాలా రోజులైంది టీవీ చూసి. అది చూసారా దూరంగా చూపిస్తాను, జూమ్ చేస్తాను, నాది చిన్న కెమెరా కదా. అది చూసారు కదా, అవి మాట రిగ్. దాని మీద ఓఎన్జీసీ హెలికాప్టర్స్ అవన్నీ చార్టర్డ్ ఫ్లైట్స్ లాంటివి ఆగుతుంటాయండి అక్కడ. చూడండి ఆయిల్ రిగ్గింగ్ అక్కడే చేస్తుంటారు ఎక్కువగా. ఇది చూసారు కదా, సన్ రైజ్ ఎంత బాగుంటుందో చూసారా. ఎర్లీ మార్నింగ్ 5:30, 6 o'clock ఆ టైంలో చూడాలి. సూపర్ అంటే సూపర్ ఆ వ్యూ మాత్రం. రండి అలా చూపిస్తాను మీకు. అన్నచెల్లెలు కొట్టి వచ్చాము. అదిగో మీరు అక్కడి నుంచి నడిచి అలా వచ్చేస్తుంటే చూడండి, వేవ్స్ వస్తుంటే ఫ్లోటింగ్ కింద. అక్కడి నుంచి మనం అలా వెళ్తూ ఉండగా చాలా కనబడుతుంటాయండి. మన సముద్ర తీరాన్ని ఉన్నాం కదా, అన్ని రకాల అన్ని ఊర్ల నుంచి వచ్చేసి కొట్టుకొచ్చేసి అన్నీ ఉంటాయి. చూసారా అరటి దొంగలు. అది దొరికిందండి, దొరికింది చేప దొరికేసింది నాకు. దీన్ని బొంక అంటారండి, బొంక. చూసారు కదా ఎలా ఉందని, లావుగా బంతిలా ఉంటుంది. మనం ప్రయాణం ముందుకు సాగిస్తే ఇలాగా తాటికాయలు, పామ్ ఫ్రూట్ అంటారు కదా, అవి బోర్డని వచ్చాయి. అవును అదేదో దొరికిందా నాన్న, సంచి. అయిపోయి ఏంటి రక్తంతో ఉంది, ఏంటి సంచి ఏంటిది, అబ్బా వాసన వచ్చేస్తుంది. ఏదో పందిని కట్టేసి పాడేశారండి, చూసారు కదా. ఇలాంటివి జరగడం వల్ల వాతావరణ కాలుష్యాలు ఎక్కువ పెరుగుతాయండి. ఎందుకంటే దీనికి ఉన్న ఇన్ఫెక్షన్స్ అలాంటి దానివల్ల సముద్రంలో ఉండడం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. దానివల్ల చేపలు చచ్చిపోవడం చాలా జరుగుతుంటాయి. దయచేసి అలాంటివన్నీ సముద్రంలో పాడేయద్దు. గోదావరి టైంలో ఇంకా ఎక్కడెక్కడ పల్లెటూరులోని, లంకల్లోని, చెట్ల దగ్గర నుంచి అన్నింటిలోని కొట్టుకుంటూ వచ్చేస్తుంది కానీ వచ్చిన చెత్త అంతా ఇదిగో సముద్రుడు ఏదో ఉంచుకోడండి, దేవతలకి ఇచ్చేస్తాడు. మొత్తం ఆకు గీకు అన్నీ వచ్చేసాయి, పుల్లలు గిల్లలు, ఎక్స్రేలు. హాయ్ చెప్పు కాకి. చూసారు కదా, ఇదిగోండి అన్న చెల్లెలు కొట్టంటే ఇదేనండి. చూసారు కదా, మధ్యలో వేవ్స్ కింద ఉంది, మొత్తం అంతా ఫ్లాట్ కొని చూసారు. అటువైపు ఫ్లాట్, ఇటువైపు ఫ్లాట్. అక్కడ వేవ్స్ బాగా ఎక్కువ వస్తుంది చూసారు మధ్యలో క్రాసింగ్ కదా. అది మాట అన్న చెల్లెలు కొట్టు అంటే. ఇంకా అక్కడ ఏంటంటే అక్కడ నుంచి గోదావరి పాయ సముద్రం కలుస్తుంది అన్నమాట. దాని గురించి అన్న చెల్లెలు కొట్టు అంటారు. చూసారుగా వీడియో. ఈసారి మీరు వస్తే, ఓడల్లో వస్తే కంపల్సరీ విజిట్ చేయండి. డోంట్ మిస్ ఇట్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను దూరంగా ఉండి చూపించాను ఎందుకంటే మీకు సర్ప్రైజ్ ఎగ్జైట్మెంట్ ఉండాలి కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.